భారత ప్రభుత్వం యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ దిశగా అడుగులు వేస్తోంది. మొత్తం ప్రజలందరినీ కవర్ చేసే విధంగా. కానీ ఇది వాలంటరీ పెన్షన్ స్కీమే అంటున్నారు. అంటే మనం వాలంటరీగా దానిలో ఎన్రోల్ అవ్వచ్చు అన్నమాట. దానికి సంబంధించి ఆల్రెడీ భారతదేశంలో ఇప్పటికే ఉన్న చాలా పెన్షన్ స్కీమ్స్ వీటిలో సబ్స్యూమ్ అవుతాయంట. మన దేశంలో చూస్తే సాలరీడ్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదా అనార్గనైజ్ సెక్టర్ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు, బాగా ఇప్పుడు ఎక్కువ అవుతున్న గిగ్ ఎకానమీ. మనకు తెలుసు గిగ్ ఎకానమీ అంటే ఓలా, ఊబర్ ఇలాంటి వాటిలో పనిచేసేవాళ్ళు, లేదా డొమెస్టిక్ స్టాఫ్ కావచ్చు. అందరికీ కూడా దీనిలో కవర్ చేసే విధంగా, అందరికీ కూడా ఒక పెన్షన్ వచ్చే విధంగా ఈ యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ ముందుకు రాబోతుందంట. అయితే దీనిలో గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఏవి ఉండదని కూడా కొన్ని వ్యాఖ్యలు వస్తాయి. పూర్తి స్థాయిలో ఈ విషయంలో నిర్ధారణకు రాలేదన్నమాట. అసలు ప్రభుత్వం కంట్రిబ్యూట్ చేస్తా చేయదా, ఈ దిశగా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఈ మధ్య ఒక చర్చ స్టార్ట్ చేశారంట. ముఖ్యంగా మన దేశంలో చూస్తే అనార్గనైజ్ సెక్టర్ కానీ, కన్స్ట్రక్షన్ వర్కర్స్, మిగతా అందరూ కూడా ఎవరైతే అనార్గనైజ్ సెక్టర్లో ఉంటారో, డొమెస్టిక్ స్టాఫ్ కావచ్చు, గిగ్ వర్కర్స్ అంటే టెంపరీగా ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కానీ, లేకపోతే మనకి ఈ ఫ్లిప్కార్ట్, ఓలా, ఊబర్ ఇలా రకరకాలు అంటే పనిచేయటం, ఆ రోజు జీతం తీసుకోవడం, ఇలా ఉండే వాళ్ళందరికీ కూడా ఈ కంప్లీట్ యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అనేది అప్లై అవుతుందంట. ఈవెన్ సాలరీడ్ ఎంప్లాయీస్ కూడా దీనిలో భాగస్వాములు కావచ్చు అంట. దీనికి సంబంధించి వాలంటరీగా వచ్చి మేము ఈ స్కీమ్లో ఉంటామని చెప్పొచ్చు. ఇది భారతదేశంలోకెల్లా అతిపెద్ద సోషల్ బెనిఫిట్. ఒక సామాజిక భద్రత కోసం ముందుకు తీసుకెళ్తున్నామని అంటున్నారనమాట. ముఖ్యంగా దీనిలో సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారో వాళ్ళు కూడా ఉండొచ్చు. కాబట్టి ఇది చాలా పెద్ద వ్యవస్థ అని చెప్తున్నారు. ఈపీఎఫ్ఓ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ స్కీమ్ని డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్తారని, రకరకాల స్టేక్ హోల్డర్స్తో కన్సల్టేషన్స్ పెట్టి మరీ దీన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి అంటున్నారు. ఆల్రెడీ ఇప్పటికే ఉన్న రకరకాల పెన్షన్ స్కీమ్స్, ఉదాహరణకి పిఎంఎస్వైఎం, ప్రధానమంత్రి శ్రమ్ యోగి మన్ధన్ కానీ, లేదా ఎన్పిఎస్ ట్రేడర్స్, న్యూ పెన్షన్ స్కీమ్ ఫర్ ట్రేడర్స్ కానీ, ఇప్పటికే మనకి అటల్ పెన్షన్ యోజన ఉంది, అది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ కింద. ఇవన్నీ కూడా సబ్స్యూమ్ అయిపోతాయి ఈ సింగిల్ స్కీమ్లో, యూనివర్సల్ పెన్షన్ స్కీమ్లో ఇవన్నీ కూడా సబ్స్యూమ్ అయిపోతాయి అని చెప్పి. మనకి ఈ పెన్షన్ స్కీమ్ కింద 18 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వరకు జాయిన్ అయ్యే విధంగా ఉండే అవకాశం ఉండొచ్చు. 60 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెగ్యులర్గా ఈ పెన్షన్ వచ్చి ఏర్పాట్లు చేస్తారంట. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఏ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఏ టైంలో జాయిన్ అవ్వచ్చు, పూర్తి స్థాయిలో మోడాలిటీస్ బయటకు రావాల్సింది. కానీ భారతదేశం మాత్రం ఒక సార్వత్రిక పెన్షన్ విధానం పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రస్తుతం మనందరం కూడా, మన దేశం మొత్తం కూడా డెమోగ్రఫిక్ డివిడెండ్ యుగంలో ఉన్నాం. అంటే జనాభాలో యువ జనాభా ఎక్కువ ఉంది, వర్కింగ్ ఏజ్ ఎక్కువ ఉందన్నమాట. ఈ టైంలో మనం కనుక పెన్షన్కి కంట్రిబ్యూట్ చేసుకోగలిగితే ఈ వర్కింగ్ ఏజ్ కాస్త రేపు ఏజ్డ్ పాపులేషన్గా మారిపోతే, అంటే వృద్ధ జనాభాగా మారిపోతే, వీళ్ళకి ప్రభుత్వం పైన, ప్రభుత్వం ఇచ్చే పథకాలపైన ఎక్కువ ఆధారపడకుండా ఒక పెన్షన్ అంటే వీళ్ళకి వస్తే కనుక వీళ్ళు కూడా స్వతహాగా ఇండిపెండెంట్గా స్వయం సిద్ధంగా బతకగలరు. దాంతోపాటు ఎవరికైతే భవిష్యత్తు అంటే గ్యారంటీ ఉండదో, ఇప్పుడున్న ఉద్యోగాలు ఎలా ఉన్నాయి అంటే, ఇప్పుడున్న ఉద్యోగాల్లో రకరకాల బెనిఫిట్స్ లేకపోవడం వల్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా చింత లేకుండా ఉంటుంది అనమాట. కాబట్టి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అని కొత్త విధానం తీసుకురాబోతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి.